ఆ దివ్య కృపను బట్టి ఆయన సన్నిధిలో మళ్ళా ఈ రీతిగా ఈ వారం నిలవబట్టడానికి ఎంత చక్కని కృప దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవుని ఒక వాక్య భాగంలోనికి వెళదాము. ఇది 12వ వారం. 12 వారాల నుండి దేవుని ఒక శ్రమ అనే సబ్జెక్ట్ మీద మనం ముందుకు వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. విశ్వాసంలో కానీ ఆయన చేసిన కార్యాలలో కానీ దేవుడు తన భక్తులను అనగా తన కొరకు కనిపెట్టు వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు, వదిలేయడు. శ్రమలో, బాధలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వ్యాధితో, బాధతో, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్న ఎవరైనా అట్టి వారిని దేవుడు విడిచిపెట్టక తను వెంబడించిన వారిని ఎప్పుడు దేవుడు వెంబడిస్తూ దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా ఉండటానికి దేవుడు ఎంతో చక్కని కృపని ముందుకు నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. యథావిధిగా దేవుని మాటలు విందాం. ప్రతి ఒక్కరు హెబ్రీ రాసిన పత్రిక 11:6 ఒకసారి చదవండి. (206) పేజీ నెంబరు. విశ్వాసము లేకుండా అమ్మా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. చాలు తల్లి. గ్రంథము 27:3. ఈ రెండు మన మూల వాక్యములుగా, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక 2 మాటలను మనం జాగ్రత్తగా గ్రహించి ముందుకు వెళుతూ ఉండగా, ఎవడునూ దాని మీదకి రాకుండా దివారాత్రము నేను ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను. ఈ విషయంలో మనం ఎన్నో మాటలు ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఈ మాట దేవుడు ఒక వ్యక్తి కొరకు లేకపోతే ఒక కుటుంబం కొరకు మాట్లాడిన మాట. ఎవడునో అంటే శత్రువు అనేవాడే మీ మీదకి రాకుండా ఆయన ప్రతి నిమిషము నీకు కాపు కాయుచున్నాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. నీకు శత్రువు ఎవరు? మీకు శత్రువు ఎవరమ్మా? మీకు శత్రువు ఎవరని అడిగామనుకోండి, మా పక్కింట్లో ఉందండి ఒకరిది, మా పక్కింట్లో ఒకడు ఉన్నాడండి, అమ్మో నేను వెళ్ళి ఆఫీసులో ఒకరు ఉన్నారండి అంటుంటారు కదా. శత్రువు అంటే ఎవరు మనకి? అమ్మా అపవాది, లోక సంబంధి. శత్రువు అని ఎందుకు అంటున్నామంటే, వాడు మనల్ని పాడు చేయవాడైతే వాడిని మనం ఏమంటాం? శత్రువే అంటాం. పాడు చేయటువంటి ఏ విషయంలో మనల్ని పాడు చేయాలనుకుంటాడు? ఏమండి? ఆత్మ సంబంధమైన విషయములో పాడు చేయాలనే ప్రతి ఒక్కరూ మనకి శత్రువే. ఆత్మ సంబంధమైన విషయంలో ఎవరైతే నిన్ను చెడపాలి, ఎవరైతే నిన్ను పాడు చేయాలని చూస్తున్నారో వారు మనకి, మీరు అనుకోవచ్చు వాళ్ళు నాకు శత్రువు కాదని, నేను అనుకుంటాను అలాంటి వాళ్ళు నాకు శత్రువే. ఆత్మ సంబంధమైన విషయంలో వ్యతిరేకంగా నిలబడే ఎవరికి నేను సపోర్ట్ చేయను, ఎవరికి మీరు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయము మన దేవుని రాజ్యానికి చేర్చితే, ఈ లోక సంబంధమైన విషయం పరలోకానికి వెళ్లకుండా మనలను పాతాళంలో ఒక మూలకు నెట్టుతుందని మనం చదివాం. అంటే దేవుడు సంబంధి, అంటే దేవుని రాజ్యానికి ఉపయోగకరమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి, పాతాళానికి ఉపయోగకరమైన వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తి. మనము ఎవరి మాట శ్రద్ధగా వినాలి? లోక సంబంధమైన మాటలు శ్రద్ధగా వినాలా? ఆత్మ సంబంధమైన మాటలు శ్రద్ధగా వినాలా? ఆత్మ సంబంధమైన మాటలు మాత్రమే మనం శ్రద్ధగా వింటాం, శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మాట పర సంబంధమైన స్థలములో ఉంచుతుంది. ఆమె ఎక్కడ ఉంచుతుందండి? ఎందుకంటే అది మన విశ్వాసము. ఆమె హల్లెలూయా. ఒక మనిషికి విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటను మనం చదివాం. అంటే దేవుడికి మనం ఇష్టమై ఉండాలి అన్న ఏమై ఉండాలి? మనము ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉండాలి. లోక సంబంధమైన వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డా, నేను అంటాను దేవుడు ఇష్టపడ్డు. లోక సంబంధమైన వ్యక్తిని
దేవుడు ఇష్టపడడు అంటే ఇష్టపడకుండా ఈ భూమి మీదకి వచ్చాడా అంటూ దీన్ని కూడా మీకు పూర్తిగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇష్టపడటం వేరు, ప్రేమించటం వేరు, పర సంబంధమైన వ్యక్తితో ఉండటం వేరు, ఆత్మ సంబంధమైన వ్యక్తితో ఉండటం వేరు. అవునా కాదండి? ఇష్టం లేకుండా సంసారం చేయటం వేరు, ఇష్టంతో సంసారం చేసేది వేరు. రెండు ఉన్నాయి ఇందులో. కొంతమంది ఇష్టం లేకపోయినా తప్పదని సంసారం చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంక వాళ్ళతో మనం పనిలేవండి, మన బతుకు మారదండి, ఇంక మన జీవితం మారదని అనుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తితో సావో బతుకు అయిపోయిందండి, ముడివేయబడింది కాబట్టి ఇంకా తప్పదండి అని కొంతమంది వారి జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్తారు. అది ఏమంటాం నేను? దాన్ని ఏమంటాం మనం? చెప్పండి. ఇష్టము లేకుండా వారి జీవితాన్ని కొనసాగించటం. ఇష్టమైన వ్యక్తి అనేది భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారు ఒకరికొకరు ఇష్టపడితే వారు ఎంత శ్రమ అయినా సరే వారు ఏం చేస్తారండి? చెప్పాలి, ఆనందంతో జీవిస్తారు. ఇప్పుడు ఇష్టం లేని వారు ఉన్నారు. కోట్ల ఆస్తి వారికి కలిగి ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ వారు ఎవరు లేని జీవితాలు వారు అనుభవిస్తూ ఉంటారు. ఎవరు లేని జీవితాలు అంటే దానికి అర్థం ఏంటంటే అందరూ ఉండి అనాథగా బ్రతుకున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. అవునా అంటారా కాదా? అందరూ ఉండొచ్చు, మీకు బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కట్టుకున్న భర్తే, కట్టుకున్న భార్యవే ఒకరికొకరు విధేయులు కాకపోతే వారి జీవితం అంతా ఒంటరి బ్రతకే. దీన్ని ఏమంటామంటే ఇష్టము లేకుండా బ్రతకటం. మరి ఎందుకు ఇష్టం లేనా విడిపోవచ్చుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ విడిపోరండి. ఇష్టము లేకపోయినా వారు లోకానికి భయపడో, తల్లికి భయపడో, తండ్రికి భయపడో వారి జీవితాన్ని ఆ రీతిగా కొనసాగించుకుంటూ ముందుకు వెళతారు. ఇప్పుడు దేవుడి జీవితం, దేవుడు మనతో చేసే జీవితం కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు ఇష్టపడ్డాడు అనుకోండి, మిమ్మల్ని అడగక మునిపే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమెను చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ ఇష్టం లేదు దేవుడి పట్ల, నువ్వు దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నావు, దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావు, అడిగిన వాటిని పొందటానికి చాలా సమయం పడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి ఏం చేస్తాడు? అడగక మునిపే తన భార్యకి ఏం కావాలో, తన భర్తకి ఏం కావాలో తను ముందే ఆలోచన చేస్తాడు. ఏం తేవాలి, ఏమి ఇవ్వాలి, ఏం చేస్తే నా భార్య ఆనందంగా ఉంటుంది, ఏం చేస్తే నా భర్త ఆనందంగా ఉంటాడు అని ముందే తన ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనంటే తనకు ఏంటి చెప్పండి, మరి ఇష్టం. ఇష్టపడి ఉండు వారికే ఏదైనా చేయగలవు. ఇష్టం లేని వారి పట్ల మనం ఏమి చేసినా చేయలేనట్టే ఉంటుంది. నువ్వు ఎంత చెయ్యి, వారి జీవితం ఏమనిపిస్తుంది అంటే నువ్వు నాకేం చేస్తావు, నువ్వు నాకేం పెట్టు అనే స్థితి చివరికి నీకు కనిపిస్తుంది. అదే ఒకవేళ వారిద్దరూ ఇష్టపడిన భార్యాభర్తలు అనుకోండి, వారిద్దరూ ఎంత లేమిలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితి వారి జీవితంలో ఉన్నా వారు ఎప్పుడు ఆనందముగానే ప్రభువునందు ముందుకు వెళతారు. ఆమేన్ హల్లెలూయా. ఆనందిస్తూనే ముందుకు వెళతారు వారు. ఎందుకంటే ఏమీ లేకపోవచ్చు. నేను ఒకటి చెప్పనా, ఏమి మీ జీవితంలో లేకపోయినా నేను ఒక్క విషయం చెప్తాను, క్రీస్తు అనేవాడు మాత్రం మీ జీవితంలో ఉంటే నిత్యము మీకు ఆనందమే. చప్పట్లు కొట్టండి. క్రీస్తు అనేవారు మీ జీవితంలో ఉంటే ఏముంటుంది మనకి? ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఆనందమే. ఆ దేవుడు అనేవాడే మీ జీవితంలో లేకుండా ఈ లోకములో ఉన్నవి ఎన్నో మీ జీవితంలో ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనవి ఎన్నో మీ జీవితంలో ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, నీకేంటి నేనున్నాను అన్నవారు కూడా ఉండొచ్చు. కానీ నేను అంటాను, ఇవన్నీ నీ జీవితంలో ఉన్నా అసలు వీటిని సమకూర్చి దేవుడేడి? వీటిని అన్నిటిని నీకు అందించి దేవుడేడి? వీటన్నిటిని నీ పాదాల దగ్గర పెట్టి దేవుడేడి? ముందు ఆయనను నువ్వు ఇష్టపడాలి, ఆయన నిన్ను ఇష్టపడాలి. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ ప్రభువుని నువ్వు ఇష్టపడే వ్యక్తివైతే, ప్రభు యందు నువ్వు ఆనందించే వ్యక్తివైతే, ప్రభునందు ఎప్పుడు నువ్వు ఈ రీతి సంతోషమును కలిగే వ్యక్తివైతే ప్రభువుని ముందు నువ్వు ఆహ్వానించాలి. ఎక్కడికి? ఏమండి? హృదయములోనికి ఆహ్వానించాలి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. నీలో ఎప్పుడు ప్రభు యందు సంతోషిస్తూ ఉండాలంటే ముందు సంతోషమునిచ్చే వ్యక్తి మన జీవితంలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరుండాలి ముందు? మనకి సంతోషమునిచ్చే వ్యక్తి మన జీవితంలో ఉండాలి. ఆ వ్యక్తి మన జీవితంలో ఉన్నప్పుడే మనము సంతోషంగా బ్రతకగలం. ఆమేన్ హల్లెలూయా. అది ఎవరైనా కావచ్చు. ఈ భౌతిక సంబంధమైన విషయానికి నేను మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన విషయంగా మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధమైన విషయంలో నేను సంతోషపరిచే వ్యక్తి నేను నమ్మింది ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, ఎవరు ఈ సంతోషమును, ఈ ఆనందమును ప్రతిదినము నీకు ఇచ్చేది ఎవరు? దాన్ని మనుషుల వల్ల మనం పొందలేం.
దాన్ని నీ స్నేహితుల వల్ల పొందలేవు. చేతి నిండా ఒకవేళ ధనం ఉంటే పొందుతావు అనుకుంటే అది కూడా నీ వల్ల కాదు. ఏదైనా నువ్వు సంపాదించింది ఒకవేళ నేను సంతోషపరుచుతుందంటే అది కూడా నీ వల్ల కాదు. ఇదేది నిన్ను ఆనందపరిచేది కాదు, ఇదేది నిన్ను సంతోషపరిచేది కాదు. నిన్ను ఆనందంగా జీవింపజేసేది ఒక్కటే దేవుని వాక్యం. అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను సంతోషంగా చూడగలడు. ఆమేన్. అందుకే ఆయన మాట, దుఃఖ దినములు ఏమైనా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు సమాప్తం అవుతాయి? ఎప్పుడు సమాప్తం అవుతుంది? ఇది యేసు అనే వ్యక్తి మీ జీవితాలలో ఉన్నప్పుడు అవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు అవుతుందండి? యేసు అనే ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పుడు ఆ దుఃఖం అనేదే మీ దగ్గరికి రాకుండా ఆయన ఏం చేస్తాడంట? కాపు కాయిచున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు నీ మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడెప్పుడమ్మా? నిత్యము, ప్రతిరోజు ఆయన నీ మీదకి శత్రువుని రాకుండా కాపాడుతున్నాడు. మన మీదకి శత్రువు ఎప్పుడు వస్తాడు? మనకంటూ ఎవరు లేనప్పుడే వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడండి? మనకంటూ ఎవ్వరూ లేకపోతే అప్పుడు వస్తాడు. నీకంటూ ఉండాల్సిన ఒక వ్యక్తి, నేను అంటాను, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో యేసు అనేవాడు లేకపోతే శత్రువు నీ మీద దాడి చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు దాడి చేస్తాడు? యేసు కానీ మన జీవితంలో లేకపోతే, యేసు కానీ మన కుటుంబంలో లేకపోతే, యేసు పక్షమున ఒకవేళ నీ పక్షమున లేకపోతే శత్రువు నీ మీద ఏం చేస్తాడమ్మా? దాడి చేస్తాడు. ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన కాపు కాస్తూ ఎవ్వడు నీ మీదకి రాకుండా చూసుకునే వ్యక్తి ఆయన ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను నువ్వు ఇష్టపడాలి, ఆయన నిన్ను ఇష్టపడాలి. అంటే ఆయనను ఎప్పుడు మనం ఇష్టపడతాం? ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచినప్పుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసము చెప్పాలి? ఎప్పుడు మీకు విశ్వాసం ఉంటుంది? పరిపూర్ణమైన విశ్వాసం ఉండినప్పుడు. ఆమేన్. ఇప్పుడు కిందటి వారంలో మనం విన్న వాక్యం ఏంటో తెలుసా? ఏంటి? దేని కొరకు? ఈ సబ్జెక్ట్లోనే దేవుడు మనకి వివరించిన మాటలు. అబ్రహాము సారమ విషయంలో మనం నిన్న కిందటి వారం అన్న వాక్యము విన్నాము. అయితే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాము సారమ్మ గారి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవటం వల్ల అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదని విన్నాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు, కానీ ఎవరితో మాట్లాడాడని విన్నాం? చెప్పాలి. అబ్రహామును ఎవరైతే శత్రువుగా చూశారో, అబ్రహాముకి ఎవరైతే మోసం చేయాలని చూసారో ఆ వ్యక్తితో మాట్లాడాడని విన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఎవరితో మాట్లాడాడు దేవుడు? చెప్పాలి. ఎవరైతే నీ పక్షమును శత్రువుగా నిలబడతారో, ఎవరైతే నీకు దాడి చేయాలని అనుకుంటారో, ఎవరైతే నిన్ను పాడు చేయాలనుకుంటారో, ఎవరు నిన్ను నాశనము చేయాలనుకుంటారో, ఎవరైతే నిన్ను నీ జీవితమును పతనము చేయాలని చూస్తారో వారు దగ్గర దేవుడు నిలబడతాడని విన్నా. ఆమేన్. హల్లెలూయా. కానీ మనమేమనుకుంటున్నామంటే ఇక్కడ దేవుడు నా పక్షాన లేడని అనుకుంటున్నాం. ఇక్కడ అబ్రహాము తన జీవితంలో నా పక్షంలో ఒకవేళ దేవుడు లేడు, దేవుడు మాట్లాడట్లేదని ఒకవేళ అబ్రహాము కృంగి ఒకవేళ ఏడ్చి ఉంటే దేవుడు మాట్లాడింది ఎవరిదో చెప్పండి? అబ్రహాముకు ద్రోహం ఎవరైతే చేయాలనుకున్నారో రాజుతోనే దేవుడు స్వయముగా మాట్లాడి సారమ్మను తీసుకొచ్చి అబ్రహాముకు అప్పగించాడా లేదా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు నీ పక్షమును ఎవరైతే నిన్ను పాడు చేయటానికి, చెడపటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఒకవేళ వారు చూస్తారో దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడట్లేదేంటి? అయ్యయ్యో, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? అయ్యో, దేవుడు ఎందుకు ఇంత శ్రమ నాకే ఇచ్చాడంటే ఇక్కడ దేవుడు వాక్యాన్ని ఏమని విన్నామో 7వ వచనంలో, మరియు యెహోవా ఎట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిత్యముగా నేను ఏం చేశారంట? చూశాను. ఇదేంటి? దేవుడు ఎక్కడున్న ప్రజల మొరను విన్నాడు? ఐగుప్తిలో ఉండి వారు పడుతున్న బాధను, వారు పెట్టిన మొర నా దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు 430 సంవత్సరముల నుండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో ఉండి ఏడ్చి 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 మొర్ర పెడుతుంటే ఆ మొర్ర విన్న దేవుడు ఐగుప్తు వెళ్ళాలిగా.
ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలకు ఏమనిపించుంటుందండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఏడుస్తున్నామే, ఇంత మొర్ర పెడుతున్నామే, ఇంత ప్రార్థన చేస్తున్నామే, దేవుడు నా పక్షాన్ని ఏం చేయట్లేదా? అసలు దేవుడు నా పక్షాన లేడా? అసలు దేవుడు నాకు కార్యమే చేయడా? అసలు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అనుకోవాలా? 430 సంవత్సరాల నుంచి మొర్రపెట్టి ఏడుస్తూ ఉంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు? కాదమ్మా, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు వారు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఐగుప్తులోను వారు చేసిన ప్రార్థన నేను విన్నాను, కాబట్టి వారి మంచి దేశానికి నేను చేసిన వాగ్దాన భూమికి వారిని నడిపించాలనుకుంటున్నాను. ఎప్పుడు? 430 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, భయంకరమైన బానిసత్వం అనుభవిస్తూనే ఉన్నారు. వారు పెట్టిన మొర్ర ప్రతిరోజు దేవునికి మొర్ర పెట్టి ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు వెళ్ళాడా? వెళ్ళలా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు దీన్ని పరిష్కరించటానికి? ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు కదా. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇంకా ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు, వచ్చేసాడు, తన జీవితాన్ని ఏదో తను కొనసాగించుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు కొండ మీద ఏం చూశాడు? ఒక పద కాలుతూ ఉన్నట్లుగా చూస్తున్నాడు. అమ్మో, అక్కడ ఏదో కాలిపోతున్నట్లుంది, అది ఏంటో చూడాలి అంటే, ఇదంతా మనకు తెలిసిందే. ఇది ఏంటో చూడాలి అని మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆ కొండ మీదకి వెళ్ళి నిలవబడినప్పుడు దేవుడు ఆ పొదలో నుంచి ఏమని పిలిచాడు? మోషే, నా దగ్గరికి రా, నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిరా. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి అప్పుడు మోషేతో అంటున్నాడు, ఐగుప్తులోనున్న నా ప్రజలు వారు పెట్టిన మొర్ర నేను విన్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి నాకు అనిపించింది, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు సహాయం చేయొచ్చు కదా ప్రభు, వారిని విడిపించవచ్చు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వారు ఏడుస్తున్నారు, నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు ఏడుస్తున్నారు, బాధలో ఉన్నారు, బానిసత్వంగా ఉన్నారు, కృంగిపోతున్నారు, నశించిపోతున్నారు. ఆ వెట్టి సాకిరీలు వారు చేయలేకపోతున్నారు. దేవా, వారితో నువ్వు మాట్లాడు అని నాకు అనిపిస్తుంది. వారి కొరకు మాట్లాడడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే అని వాడిని ఎన్నుకున్నాడు. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. ఎన్నుకొని మోషే అని పిలిచి అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట నేను నిలవబెడుతున్నాను. ఆమె, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడతాడని అనుకుంటాం మనం, అవునా? మరి ఏడుస్తుంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఏడ్చి మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన వింటున్నాడా లేదా? సహాయం చేస్తున్నాడా లేదా? ఆర్థికంగా, వస్త్రపరంగా, ఆహారపరంగా ప్రతి విషయంలో దేవుడు మనల్ని కాస్తున్నాడా లేదా? అంటే దేవుడి సహాయం నీ దగ్గరికి వస్తుందా లేదా? వస్తుంది. అయితే వీరు చేసిన ప్రార్థనకు స్వయముగా దేవుడు వారి దగ్గరికి వెళ్ళిపోలేదు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయి వారితో స్వయముగా దేవుడు, భయపడకుడి, నేను మీకు తోడే ఉన్నాను, మిమ్మల్ని నేను విడిపించబోతున్నాను అని ఒకవేళ దేవుడు మాట్లాడాడు అనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఉండదా? సంతోషంగా ఉంటుందా? ఎందుకంటే దేవుడు మాతో మాట్లాడాడండి, దేవుడు మమ్మల్ని విడిపిస్తానన్నాడండి. కాబట్టి ఇలాంటి పనులు, ఎంత భయంకరమైన పనులైనా సరే చేయడానికి మేము సిద్ధం. ఎందుకంటే మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని విడిపిస్తాను, మాతో మాట్లాడాడు అని ఒక ధైర్యం ఇశ్రాయేల్ ప్రజలకు ఉండుండేది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏడ్చి మొరపెడుతున్న ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు స్వయంగా మాట్లాడట్లేదు. మరి ఏడుస్తున్నారు వీరు, ఆ పనులు చేయలేకపోతున్నారు, వెట్టి సాకిరీ చేయలేకపోతున్నారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఏడ్చి మొర్ర పెడతా ఉంటుంటే దేవుడు వారి దగ్గరికి వెళ్ళి సమాధానం ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినా నీకు సమాధానము రాకపోవచ్చు. ఏ విషయంలో ఏడుస్తున్నావో, ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో కుమిలిపోయి ఏడుస్తున్నా నీ దగ్గరికి ఒక్కొక్కసారి సమాధానం రానప్పుడు నీకు అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లే, ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లే, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీడు వేసినా ఏంటి ప్రభు ప్రతిఫలం రావట్లేదు. అంటే నువ్వు మమ్మల్ని వదిలేసావా, లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టేసావా, లేకపోతే నన్నే పూర్తిగా విసర్జించేసావా? ఇది ఎవరి ఆలోచన అంటే ఒక భక్తుని ఆలోచన. ఎవరు వీరంటే ప్రభు కొరకు కనిపెట్టి ఏడుస్తున్న సమాధానం రాలేని పరిస్థితుల్లో ఏడ్పిది.
ఒక్కొక్కసారి మీకు అనిపించే ఉంటుంది, ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో ఎదురయ్యే ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని తీసుకుని కుటుంబమనో, ఆర్థికనో, ఆరోగ్యమనో, వివాహమనో, ఉద్యోగమనో, ఏమో దేని విషయంలో నువ్వు ఏడ్చి 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 ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి నీకు సమాధానం రాదని నువ్వు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి ప్రభువా నాకు సమాధానం రావట్లేదు, నువ్వు నాతో మాట్లాడట్లేదని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడైతే మీ పక్షమున ఉండి అవతల వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్న ఐగుప్తీయుల కొరకు దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడి వాడిని నేను విడిపించబోతున్నాను, విడిపించడానికి నిన్ను అక్కడ తీసుకువెళుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఏడ్చేదానికి ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి? ఫలము పొందాల్సిన స్థలములో ఫలము పొందకుండా ఎవరైతే ఫలాన్ని ఆపారో అక్కడికి వెళ్ళాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఈ రీతిగా ఒకవేళ ఏడిస్తే, ఈ రీతిగా ప్రభువా ఏంటి నాకు సమాధానం ఏది, ప్రభువా ఏంది నాకు జవాబేది, ప్రభువా నా ఉపవాసానికి విలువేది, నా ఉపవాసానికి ప్రతిఫలం ఏది, నా కన్నీళ్ళకి ప్రతిఫలం అని నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకు సమాధానం రాకపోయినా సరే నువ్వు సందేశించక విశ్వాసము కలిగి నమ్మకంగా ప్రభువులో బ్రతుకుదువుగాక. ఆమేన్. ఒకవేళ ఇలాగే నువ్వు బ్రతికితే సమాధానము ఎవరితో వస్తుందండి చెప్పాలి? నిన్ను ఆటంకపరిచే వ్యక్తిని అక్కడ దేవుడు మాట్లాడేస్తాడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు పోలే, కానీ వారిని విడిపించటానికి మాత్రం ఒక వ్యక్తిని ఐగుప్తు పంపించాడా దేవుడు? నీ కుటుంబంలో ఉన్న సమస్య పోవట్లేదని నువ్వు ఏడవచ్చు, కానీ ఆ సమస్య సృష్టించిన వ్యక్తితో నా దేవుడు మాట్లాడతాడు. చెప్పండి కొట్టాలా? నీ కుటుంబంలో సమస్యను తీసుకొచ్చిన వ్యక్తి, నీ కుటుంబంలో నిన్నే పాడు చేయాలని ఎవరైతే వారు ఎత్తిగడలు వేస్తున్నారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కానీ వారితోనే దేవుడు మాట్లాడతాడు. సరేలే దేవుడు ఇంక నాతో మాట్లాడంట, వాక్యం అయ్యగారు ఈ వారం చెప్పారు అని మనం నోరు మూసుకుని కూర్చుంటే చెప్పాలి, నీ శత్రువుతో దేవుడు ఇంకా ఎందుకు మాట్లాడతాడు? ముందు నువ్వు ఏడవాలిగా, కన్నీళ్ళు విడవాలిగా, ప్రార్థించాలిగా, నాకు సమాధానం ఏది ప్రభు అని ప్రభువుని అడగాలిగా. ఒకవేళ ప్రభువుని మనం అడిగితే ఆ ఆటంకపరిచే వ్యక్తిని తీసుకొస్తాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు, ఇదిగో ఫరో ఎదుట నువ్వు నిలవబడంట. బాబాయ్ నేను మాట్లాడలేను ప్రభు అన్నాడు. కానీ నేనేం చేస్తాను? మాట్లాడిస్తాను. ఆమెను చెప్పాలి. మాట్లాడతాను చేతగానని తీసుకెళ్ళి ఎవరు ఎదుట నిలబెట్టాడండి? ఐగుప్తులో ఫరో ఎదుట నిలవబెట్టాడు. మాట్లాడతాను చేతగానని తీసుకెళ్ళి నిలవబెట్టి మాట్లాడంటున్నాడు. ఆమె, హల్లెలూయా. కానీ ఆయన మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలకు ఏముంది ఇప్పుడు? విడుదల ఉన్నదా లేదా? విడుదల ఉందా? అందును బట్టేనా తనను తీసుకెళ్ళి మోషేని తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టి మాట్లాడిస్తున్నాడు. కానీ మాట్లాడటానికి ఇచ్చిన జ్ఞానము ఎవరిచ్చారు? ఆమెను చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చి మోషేని తీసుకెళ్ళి ఫరో ఎదుట ఆహారంను వారి ఇరుగుని నిలవబెట్టినప్పుడు అక్కడ చేసిన ఎన్నో కార్యాలను చూసి ఫరోకి ఏమొచ్చిందండి? భయం. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. భయం వేస్తుంది. ఎన్నోసార్లు మాట తప్పాడు 10 మార్లు మాట తప్పాడు. కానీ ఫరోలకు ఏమొచ్చిందో తెలుసా? ఒక భయాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ భయం ఇశ్రాయేలు ప్రజలకు విడుదల సృష్టించింది. చప్పట్లు కొడదామా? ఆ భయం ఏం తీసుకొచ్చిందండి? ఇశ్రాయేలు ప్రజలకు విడుదల తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు శత్రువుకు ముందు నీ కొరకు ఏం రావాలా? భయం రావాలి. భయం రావాలంటే ఏం చేయాలా? నువ్వు నిశ్శబ్దంగా ఉంటే శత్రువుకి భయం రాదు. నువ్వు మౌనంగా ఉంటే శత్రువుకి భయం రాదు. అయ్యయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానంటే శత్రువుకి భయం రాదు. అయ్యయ్యో నేను అలసిపోయాను నా వల్ల కాదు ప్రభు అంటే శత్రువుకి భయం రాదు. శత్రువు భయపడాలంటే ముందు నువ్వు మోకాళ్ళు వేయాలి. ఆమె చెప్పండి, ఆమేన్. దేనితో మోకాళ్ళు వేయాలమ్మా? విశ్వాసముతో మోకరించాలి. విశ్వాసముతో నువ్వు మోకరించి దేవుడు నా పక్షమున నిలవబడతాడు అని ఒకవేళ నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ పక్షమున నీ శత్రువుతోనే మాట్లాడతాడు. ఆమేన్. అందుని బట్టి ఒక్కొక్కసారి మౌనం కూడా ఏమవుతుందండి? చాలా భయంకరంగా ఉంటుంది మౌనం. తెలుసా ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుందో మౌనం. దేవుడు మనతో మాట్లాడకపోతే, పోనీ మీకు అలాగే అర్థం కాదు, మీ ఇష్టపడే మీ వ్యక్తి మీతో మాట్లాడకపోతే ఎలా ఉంటుందో మౌనం? చాలా బాధగా ఉంటుంది.
చాలా భయంగా ఉంటుంది, చాలా ఆందోళన వచ్చేస్తుంది. ఏది చేయాలన్నా చెయ్యలేము, ఏది చేద్దామన్నా చేయలేము. ఎందుకంటే ఇష్టపడిన వ్యక్తి మనతో, మరి దేవుడు మీతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? అది పెద్ద బాధ అనిపించదండి అంటారా? దేవుడు మనతో మాట్లాడకపోతే అది ఇంకా బాధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడో కదా, అనిపించిందా మీకు? అబ్రహాము అంత భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడలేనప్పుడు అబ్రహాము కూడా ఎంతో ఏడ్చాడంటారా, ఏడవలేదంటారా? ప్రభువా, నీ పిలుపుకు లోబడి వచ్చిన వాడినయ్యా, నీ మాటకు లోబడి వచ్చానయ్యా. నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చి నీ దేశం ఏంటో నాకు తెలియదు, ఇక్కడున్న రాజు ఎవరో తెలియదు, ఇక్కడున్న వీరెవరో నాకు తెలియదు. నువ్వు పిలిస్తేనే వచ్చాను. నువ్వు పిలిస్తే వచ్చిన ఈ దేశంలో నాకు శ్రమ కలిగిందయ్యా. ఆ శ్రమ ఎలాంటి శ్రమ? ఆర్థికంగా అబ్రహాము నలిగిపోయాడా? ఆరోగ్యపరంగా నలిగిపోయాడా? కుటుంబ విషయంలో ఏమైనా సమస్య అంటే కుటుంబ విషయంలో అసలు అబ్రహామును విడిచి భార్యను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. అన్నిటికంటే భయంకరమైన సమస్య అంటారా కాదా ఇది? ఈ సమస్య అబ్రహాముకి ఎప్పుడు వచ్చింది చెప్పరేంటి? దేవుడు పిలిచినప్పుడు అని చెప్పండి. ఎప్పుడు వచ్చింది? దేవుడు పిలిచినప్పుడు వచ్చింది. దేవుడు పిలక మునుపు ఏమీ లేదు, అబ్రహాం చేతిలో హ్యాపీగా బ్రతికేస్తాడు. కానీ దేవుడు పిలుచుకున్న తర్వాత అబ్రహాము జీవితంలోకి వచ్చిన ఆ శ్రమ, దేవుడు మౌనం అయిపోవటం, దేవుడు అబ్రహాముతో మాట్లాడకపోవటం. ఒకవేళ దేవుడిని నువ్వు అంగీకరించక మునుపు ఎలా ఉన్నావో నాకు తెలియదు, దేవుడు అంటే తెలియక మునుపు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, దేవుడే ఎరుగక మునుపు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడిని అంగీకరించిన తర్వాత రక్షింపబడిన నీవు ఒకవేళ దేవుడిని ప్రార్థనకు ఒకవేళ మనం దూరం అయిపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? దేవుడు నీతో మాట్లాడకపోతే, నీ కుటుంబంతో మాట్లాడకపోతే, నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం ఒకవేళ రాకపోతే చాలా బాధ. ఎంత బాధ అంటే, నాకు దేవుడు వద్దండి, ఇంకా దేవుడు నాతో మాట్లాడట్లేదండి, ఎంత ప్రార్థించినా సమాధానం ఇవ్వట్లేదండి, ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబంలో సమస్య నుండి పోవట్లేదండి. మరి 430 సంవత్సరములు దేవుడికి మొర్రపెట్టిన ఈ ఇశ్రాయేల్ కొరకు ఏమనాలి చెప్పాలి? నీ ప్రార్థన ఎన్నేళ్ళ అనుభవం ఉంటుంది నీకు, ఎన్ని రోజుల అనుభవం ఉంటుంది, ఎన్ని నెలల అనుభవం ఉంటుంది నీకు. ఇక్కడ 430 సంవత్సరముల నుంచి ఏడ్చి ప్రార్థన చేస్తున్న వీరి కొరకు దేవుడు మాట్లాడకపోయినప్పుడు ఏమనుకోవాలి వీరు? అసలు దేవుడే లేడని అనుకుని ఉండాలి వీళ్ళు. అవునంటారా కాదండి? దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు అనేవాడు ఉంటే 4 తరాలు గడిచిపోయింది. ఇక్కడ 430 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నామండి. మా బిడ్డలు పుట్టి పెరిగి చచ్చిపోతున్నారు. ఇక్కడ ఈ బానిసత్వం అనుభవించలేకపోతున్నారు. దేవుడు అనేవాడు ఉంటే మాకు ఒకవేళ ఎందుకు సహాయం చేసి ఉండడో? ఈ మాట ఎవరన్నారు బైబిల్లో కూడా? గిద్యోను అన్నాడు కదండి, దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి, మాకెందుకు ఈ దీనత, దరిద్రత? ఎప్పుడో మా పితరుల కాలంలో చేశాడు అద్భుతాలు, ఇప్పుడు మా కాలంలో ఏమైనా కార్యాలు? ఎందుకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు? ఎందుకు దేవుడు మమ్మల్ని వదిలేశాడు? ఎందుకు దేవుడు మాతో మాట్లాడట్లేదు? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి, ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి, ఏటయా ఇదేనా దరిద్రత నా కుటుంబంలో అని దేవుణ్ణి, ఆ దేవదూతను ప్రశ్నిస్తున్నవాడు. ఆ ప్రశ్న నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. దేవుడా, నువ్వు నన్ను వదిలేసేవేమో, నన్ను విసర్జించేవేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, నువ్వు నాతో ఇంక మాట్లాడట్లేదేమో, దేవుడా ఇంకా నీవు నాకు సమాధానం ఇవ్వవేమో, ఇంకా అసలు దేవుడు అనేవాడు లేడేమో. విన్నాక దేవుడు మమ్మల్ని ఏం చేశాడన్నారు? మమ్మల్ని మర్చిపోయాడండి దేవుడు. ఎవరు మర్చిపోయారు? దేవుడు అనేవాడే మర్చిపోతే ఇక్కడ ఉంటామా అండి? ఇలా ఉంటారా? దేవుడు అనేవాడు నిన్ను మరచిపోలేదు. ఏం చేశాడు ఆయన? నీ పక్షమున నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే నిన్ను పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను ఏడిపించాలనుకుంటున్నారో, ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, ప్రభువా, నువ్వు నాకు సమాధానం ఇవ్వు.
ఎంత ఏడ్చినా ఎంత ప్రార్థించినా నాకు సమాధానం రావట్లేదంటే ఆ సమాధానమునకు సమయమునిచ్చి దేవుడు నీ శత్రువుతోటే మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. చూసారా మీరంటే దేవుడికి ఎంత ప్రేమో, చూసారండి దేవుడికి మీరంటే ఎంత విలువ, చూసారా దేవుడు మీకు ఇచ్చిన విలువ. మీరు చేసిన ప్రార్థనకి నీ శత్రువు ఇంటికి ఎవరు వెళ్ళాడు? ఇప్పుడు దేవుడు వెళ్ళాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. వారి బానిసత్వాన్ని నేను చూశాను, వారి కన్నీళ్ళని చూశాను, వారి మోరను నేను విన్నాను, వారిని విడిపించడానికి ఫరో ఎదుటికి నిన్ను తీసుకెళ్ళి నిలబెడుతున్నాను. నువ్వు వారి పక్షాన్ని నిలబడి అక్కడ మాట్లాడి వారిని పాలు తేను ప్రవశించే దేశంలోనికి నడిపించడానికి నేను వాడుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. పాలు తేను ప్రవశింపు దేశం అంటే పూర్తిగా దేవుని యందు నమ్మకమై అనబడిన స్థలము. ఆమేన్. ఆ స్థలములోనికి ముందు నువ్వు నడిపింపబడాలంటే ముందు కన్నీళ్ళు విడవాలి. ఏం చేయాలి? ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి, విశ్వాసం ఉంచాలి, ఉపవాసములు ఉండాలి, ప్రార్థన నీ జీవితంలో. సరే, వాక్యం విన్నాం కాబట్టి, దేవుడే శత్రువుతో మాట్లాడతాడు కాబట్టి మనం ఎందుకు నిశ్శబ్దంగా ఉందాం? దేవుడు మనతో మాట్లాడట్లేదు అని అనుకుంటే కానీ ఏం చేయాలి చెప్పండి? మన శత్రువుతో మన దేవుడు మాట్లాడ్డు ఇంకా. ఎందుకంటే నీ శత్రువుతో నీ దేవుడు మాట్లాడాలంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటండి ఇక్కడ? ఆమేన్. వారికి రాత్రి తేడా లేదు, రాత్రి పగలు తేడా లేని శ్రమలో వారు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఎవరికి మొరపెట్టారు? అమ్మ, ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొర్రపెట్టారంట. వారికి సమయం ఉందా? వారికి సమయం ఉండి దేవుడి దగ్గర ఏడుస్తున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? సమయం లేదు, కానీ వారి సమయాన్ని దేవుడికి ఇచ్చారండి. ఆమె అంటే అంత బానిసత్వంలో ఉన్న వారే దేవుడికి సమయాన్ని ఇస్తే మనం ఆ దేవుడికి సమయాన్నే ఇవ్వలేకపోతున్నాం, ఆ ప్రార్థన చేయలేకపోతున్నాం, మందిరంలో ఉండలేకపోతున్నాం, ప్రభు కొరకు కనిపెట్టలేకపోతున్నాం. నీ దరిద్రత పోవాలి. ఎలా పోతుంది? నీకు ఉన్న ప్రతి పరిస్థితిలో, నీ భయంకరమైన స్థితిలోంచి నువ్వు బయటికి రావాలి. ఎలాగొచ్చేస్తావు? ముందు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఏడాలండి, ప్రార్థించాలి. నా శత్రువుతో మాట్లాడయ్యా, నా ఆటంకంతో మాట్లాడు. ఎవరైతే నన్ను ఆటంకపరచాలనుకుంటున్నారో వారితో మాట్లాడు. నా కుటుంబాన్ని ఎవరైతే పాడు చేయాలనుకుంటున్నారో వారితో మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఇంక నీతో మాట్లాడట్లేదు కాబట్టి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడకపోవటానికి దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేక కాదు బిడ్డ. అబ్రహాం అంటే దేవుడికి ఇష్టం లేక అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అబ్రహాం అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి చెప్పాలి? చాలా. అంత ఇష్టమైన వ్యక్తితో దేవుడు అబ్రహాం ఏడుస్తున్నప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుంటే ఎంత బాగున్నో అనిపించేది. కానీ నీకు ఒకటి తెలుసా? అలా మాట్లాడి ఉంటే అబ్రహాంకి ఎంతో ధైర్యం వచ్చిండేదా లేదా? అబ్రహమా, భయపడొద్దు, నిన్ను పిలిస్తే వచ్చావు కాబట్టి నీ భార్యను తీసుకొచ్చి నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అనుక అబ్రహాంకి భయమే లేదు, శుభ్రంగా పేదన ఉండదు, ఏముండదు. ఏం చేస్తాడు? దేవుడు మాట ఇచ్చాడండి, మాట ఇచ్చినవాడు. ఇది ఒకటే మాట్లాడతాం మనం ఎక్కువ. ఏం మాట్లాడతాం? మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడండి, కాబట్టి నా భార్యను తీసుకొచ్చి నాకు అప్పగిస్తాను అన్నాడు కాబట్టి నాకు ఇంకా భయమే లేదు అని మనం ఏం చేస్తాం? ఇంకా ప్రార్థన చేయంగా. కాబట్టి దేవుడు అబ్రహాముతో, ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడికి మాట్లాడు ప్రభు. ఎవరితో మాట్లాడాలి దేవుడు? ప్రభు నాతో మాట్లాడు, నన్ను కనికరించు, నీ పిలుపుకు లోబడొచ్చిన నా జీవితం ఏమైంది, నా భార్య ఎక్కడుంది, నా పరిస్థితి ఏంటి ప్రభువా? అందరూ చెబుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నావురా అని అడిగారు నన్ను. ఏ దేవుడు పిలిస్తే వెళుతున్నావురా అని అడిగాడు. నీ నెత్తి మీద మట్టుకుని మోస్తున్నావే, ఈ విగ్రహాలు ఉన్నాయి చూసావు, అందులో ఏది పిలిస్తే నువ్వు వెళుతున్నావు అని అడిగారు. కానీ ఏది తెలియని దేవుడు కదా పిలిస్తే వచ్చిన. అమ్మ స్తోత్రం చెప్పు మరి అమ్మ తల్లే. హల్లెలూయా. ఇస్సాక్ రాజు గారు కూడా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, నీ నెత్తి మీద మోస్తున్న విగ్రహాలు ఉన్నాయి చూసా, బొమ్మలు ఉన్నాయి చూసు, అందులో ఎవరు పిలుస్తని వెళుతున్నావు అంటే అందులో ఎవరు పిలవలే. మీరెవరూ పిలవలేదు, ఏదో ఒక స్వరము నన్ను పిలిచింది. హల్లెలూయా. ఆ పిలిచిన స్వరం ఎవరో తెలియదు. ఈరోజు మీకు తెలుసు అది యేసయ్య అని. ఆ రోజు అబ్రహాముకు తెలియదండి.
ఈయన జీవము కలిగిన దేవుడు, భయంకరమైన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు ఈయనే. ఆయనే నన్ను పిలుస్తున్నాడని అబ్రహాముకే తెలియలే. కానీ తెలియకుండానే అబ్రహాము వెంబడించాడు ఎవరిని? పిలిచిన వాడిని. ఆమేన్, హల్లెలూయా. ఆయననే వెంబడించి ఆయన మీదే నమ్మకంతో ముందుకు వెళుతున్న తన జీవితంలోని తన భార్యని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుని పెడితే ఏమనిపిస్తుంది? మా అన్నదమ్ములు చెప్తే వినలేదండి. ఎవరు చెప్తే? మా బంధువులందరూ చెప్పారండి, వినలేదండి. దేవుడు అనవసరం అన్నారండి, నమ్ముకోవద్దు అన్నారండి, బాప్తిసం తీసుకోవద్దు అన్నారండి. నేనే అనవసరంగా నమ్ముకున్నానండి, నేనే అనవసరంగా బాప్తిసం పొందానండి, నేనే అనవసరంగా ఈయన ఏదో గొప్ప కార్యం చేస్తాడని దేవుడి దగ్గరికి వచ్చానండి అన్నాడా అబ్రహాము? ఏదో దేవుడు నాకు ఇస్తాడని వచ్చానండి అన్నాడా అబ్రహాము? మరి అనాలిగా. నువ్వు నన్ను వెంబడిస్తే ఏమిస్తానన్నాడు? జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. పిల్లలైన అబ్రహాముని ఏమన్నాడు? ఇసుక రేణుల వలె విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాడు. నా మొఖం ఇస్తావు ఇంకా 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నాడు అబ్రహాము. ఆ మాటను విని వెంబడించేశాడు. ఎవరిని చెప్పాలండి? ఏ మాటను విని వెంబడించాడు? ఏ మాటను విన్నాడు రా తల్లి? నన్ను వెంబడించు మాటను విని వెంబడించేశాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, అందరూ చెప్తే వినలేదండి, వినకుండా నిన్ను వెంబడించినందుకు నాకు ఏమిచ్చావు? సరైనదే చేసావు ప్రభు, సరైన మార్గంలోనే నడిపించావు, సరైన స్థలంలోనే కూర్చుని పెట్టావు, ఒంటరి జీవితాన్ని ఇచ్చావు, నా జీవితాన్ని పాడు చేసావు. ఏమీ లేకుండా మౌనంగా కూర్చున్నాడంట. ఏమీ లేకుండా మౌనంగా కూర్చుని ప్రభు ఏడుస్తున్న అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు, అబ్రహామా భయపడకము, నీ సారమ్మని తీసుకొస్తానంటే ఇంకా ఆనందించవలసిన అబ్రహాం జీవితంలోనికి దేవుడు మాట్లేదుగా. మీరు ఏడ్చి 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 ఒక్కొక్క విషయంలో ప్రార్థన చేస్తారు, సమాధానం మీకు రాదు. ఏడ్చి 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 ప్రార్థన చేసి ప్రభు ఇంక నువ్వు కనిపించకపోతే నీకు చచ్చిపోతాను ప్రభు అన్న దేవుడు కనిపించడు. అందుకని దేవుడు నిన్ను వదిలేశాడా? అందుకని దేవుడు నిన్ను విసర్జించాడా? అందుకని దేవుడు మిమ్మల్ని పూర్తిగా నెట్టివేశాడు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ లేదు అంటే దేవుడు నా పక్షం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడదామా? ఏం చేస్తున్నాడండి? దేవుడు నా పక్షమున. ఎప్పుడన్నా అనుకున్నారు ఇలాగా? దేవుడు నాతో మాట్లాడట్లేదే అని మనం ఏడుస్తున్నాం తప్ప, నాతో మాట్లాడట్లేదు అంటే దేవుడు నా పక్షంలో ఎవరితోనో మాట్లాడుతున్నాడని అనుకున్నారా? అలా అనుకోవాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలి? విశ్వాసము కావాలి. ఆమేన్, హల్లెలూయా. అలా అనుకోవాలంటే మనకి ఏం కావాలా? విశ్వాసము కావాలి. అందుకే విశ్వాసము దేవుడిని ఏం చేస్తుంది? మనల్ని ఇష్టపడినట్లుగా చేస్తున్నామని చెప్పాలి. అంటే విశ్వాసంలో ఉన్న నిన్ను దేవుడు ఇష్టపడటానికి కారణం ఇదే. ఎందుకంటే ఆయన మీద ఆనుకుని, ఆయన నమ్ముకుని, ఆయన పిలిస్తే వచ్చావు కాబట్టి ఇంక నీకు ఎలాంటి శ్రమ రాకుండా కాయగలిగిన నా దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇలాంటి వాక్యాలు చాలా విన్నామండి, అయినా మా జీవితంలో శ్రమ చెప్పాలి మరి వస్తుంది. ఇలాంటి వర్తమానాలు ఎన్నో విన్నామండి, మమ్మల్ని అప్పటికప్పుడే మేమేం చేసుకుంటున్నాం? బలపరుచుకుంటున్నాం. కానీ మరలా శ్రమ మా జీవితంలోనికి రాగానే ఏం చేస్తున్నాం? చెప్పాలి, మళ్ళీ అవిశ్వాసములోనికి మేము. అందుకే దేవుడు ఇంకా నీ శత్రువుతో మాట్లాడట్లేదేమో, అందుకే నిన్ను పాడు చేయటానికి చూసి వారితో నా దేవుడు మాట్లాడట్లేదేమో. అంటే ఒకవేళ ఇలాంటి అవిశ్వాసం ఒకవేళ ఏదైనా నీకు ఒకవేళ ఉంటే దేవుడు నీ శత్రువుతో ఏం చేయడు? మాట్లాడాలి అంటే నువ్వు ముందు విశ్వాసమును, చెప్పండి, విశ్వాసమును ఉంచితే. మరి వీళ్ళకి విశ్వాసం ఉన్నదంటారా లేదంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు వీరు? 430 సంవత్సరాల నుంచి వీరు ప్రార్థన చేస్తున్నారు కదా. మరి వీరి విశ్వాసం ఉందంటారా పోయిందంటారా?
400 సంవత్సరములు దేవుడికి మొర్రపెట్టి ప్రభా మాకు విడుదల ఉందా, మాకు విడుదల ఉందా, మాకు విడుదల ఉందా అని అడుగుతున్నా 400 సంవత్సరాలు దాటే వరకు వీరికి సమాధానమే లేదంటే అసలు వీరి విశ్వాసమును బట్టి నేను ఆనందిస్తున్నా. అందుకే వారిని దేవుడు ఏమన్నాడు, వీరి నా స్వాస్యపు ప్రజలు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అరణ్య ప్రయాణంలో దేవుడిని ఎంత శోధించినా 400 సంవత్సరాలు మాత్రం దేవుడికి మొర్రపెట్టిన ప్రజలు వీరు. అరణ్య ప్రయాణం చిన్న చిన్న విషయాలలో దేవుణ్ణి శోధించిన వీరు, దేవుణ్ణి బాధ పెట్టారు. 430 సంవత్సరాలలో వారు పెట్టిన మొర విన్న దేవుడు కాబట్టి వారు అనేక పరిస్థితులు గుంట వారిని దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు స్వయముగా ఐగుప్తు దేశానికి పోక ఎవరితో మాట్లాడి తీసుకువెళ్ళాడంట చెప్పాలి, మోసేతో మాట్లాడి ఐగుప్తు తీసుకెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజలకు విడుదల ప్రకటించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ పక్షమున ఉండాలంటే, దేవుడు నీ పక్షమున మాట్లాడాలంటే ముందు మీరు ఏమై ఉండాలండి చెప్పాలి, ఏమై ఉండాలి మీరు అది ఎలాంటి విశ్వాసము, అది ఎలాంటి విశ్వాసం కావాలి? దేవుడితో నడిచిన వాళ్ళకే విశ్వాసం లేదు. చూడు ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము మార్కు సువార్త 4:39-40 వచ్చిన వరకు చదవండి. గాలిని గద్దించి ఇలాగు చెప్పును, నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమాయను. అప్పుడు ఆయన ఇలాగు చెప్పెను, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను ఏమి లేకుండా, నమ్మకం లేకుండా ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఇలాగూ చెప్పెను, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ మాటలు చెప్పింది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాదు, ఆయనతో ఇంకా ప్రయాణం చేసి ప్రయాణికులు చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నారు. బాబు నశించిపోతున్నావు, నీకు చింత లేదా, భయం లేదా అని అడుగుతున్నారు వీరు. ఈయన ఏమంటున్నాడు, మీరు ఎందుకు సందేహించుచున్నారు, ఎందుకు భయపడుతున్నారు అంటే ఒక మనిషిలో ఆ సందేహం ఎందుకు వచ్చింది? దేవుడిలో నమ్మకాన్ని కోల్పోయినప్పుడు వస్తుంది అది. దేవుడంటే నీకు భయము లేనప్పుడు వస్తుంది, దేవుడంటే నీకు విశ్వాసము లేనప్పుడు వస్తుంది. బాబోయ్ నేను నశించిపోతున్నాను, మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని అడుగుతున్నాడు ఈయన. అయితే అక్కడ గాలిని నీటిని గద్దించినప్పుడు ఏం చేసేదంట, అవి పూర్తిగా నిర్మలం అయిపోతే అందులో ఉన్న వాళ్ళు అంటారు, బాబు ఈయన ఎవరో చెప్పండి. సముద్రము గాలి ఎవరికి లోబడింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇది అయిపోయిన తర్వాత రెండోసారి కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపించారు, ఒంటరిగా పంపించారు లేదా? అప్పుడు బాబు మేము వెళ్ళము, ఆ రోజు మీరున్నప్పుడు అంత గాలి తుఫాను వచ్చేసి మేమేమైపోయాం, చచ్చిపోతామో అని భయపడ్డాం. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళటం మా వల్ల కాదు, నువ్వు రాకుండా ఎలా వెళ్తామంటే వారిని బలవంతము చేసి పంపిరని ఉంది. అంటే వాళ్ళని బలవంతకంగా యేసుక్రీస్తు ప్రభు పంపించినప్పుడు సముద్రం మధ్యలోనికి వెళ్ళినప్పుడు భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది చెప్పాలి, వారందరూ ఆ రోజు యేసే ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఏం చేశాడు, ఈరోజు పడవలో ఎవరు లేరు, కానీ పడవలో యేసుక్రీస్తు ప్రభు లేడు. కానీ ఆయన అరిచి ఏడ్చుచున్నప్పుడు ఎలా వచ్చాడండి చెప్పాలి, ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చారని రాయబడి ఉంది. ఆమె హల్లెలూయా. పడవలో యేసుక్రీస్తు ప్రభు లేడు, కానీ వారు అరుచుచున్నారు, నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించు ప్రభువా అని అరుస్తున్నప్పుడు పడవలో లేకపోయినా సరే ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇప్పుడు వారిని ఏదైతే ముంచేయటానికి అలలు వెగిచుకుంటూ వస్తూ ఉన్నాయో అలలను తొక్కుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. చప్పటి కొట్టేసే నామాన్ని మహింపరచాలి. ఆ అలలలో నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు?
ఎందుకంటే అక్కడ ఆ శిష్యుడు ఏమవుతున్నారంటే మేము చచ్చిపోతున్నాం, ఎందుకంటే ఆ అలలు మా మీదకి వచ్చి మమ్మల్ని ముంచి వేస్తాయేమో ప్రభు అని ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభు అలలను తొక్కుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటండి? వారిని ఏది నశింపజేయాలనుకుంటున్నాడో దానినే నా యేసయ్య నశింపజేశాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఏదైతే పాడు చేయాలని చూస్తుందో దానినే నా దేవుడు ఏం చేశాడు? ఎందుకు చేశాడంటారు? ఇప్పుడు యేసు ప్రభు అక్కడ లేడుగా. ప్రభు ఇక్కడ లేవు పడవలో, ఆ రోజు పడవలో నువ్వు ఉన్నావు కాబట్టి పిలవగానే వచ్చి ఏం చేసావు? గాలిని గద్దించావు, నీటిని గద్దించు, వెంటనే ఆగిపోయి ప్రభు ఈరోజు పడవలో యేసు ప్రభు లేడని ఏడుస్తున్నారు. కానీ ఏదైతే సమస్యను చూసి ఏడుస్తున్నారో ఆ సమస్యనే చెప్పండి ప్రభు ఏం చేస్తున్నాడు? త్రొక్కుకుంటూ వస్తున్నాడని చెప్పండి. ఆమె ఏం చేస్తున్నాడు? దేనిని తొక్కుకుంటూ? ఏ సమస్య వారిని పాడు చేయాలనుకుంటుందో ఆ సమస్యనే ఆయన త్రొక్కుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు వారికి ఏమైంది? ఇప్పుడు చెప్పండి, వారికి ఏమైంది? ఆ భయంకరమైన గాలి తుఫాను ఆగిపోయిందా? అప్పుడు వారంతా మళ్ళీ ఏమన్నారు? అమ్మయ్యా. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఆయన నడిచి వచ్చేటాడు వాళ్ళ అన్న మాట ఏంటి తెలుసా? భూతము మా యొద్దకు వచ్చుచున్నది. ఏంటది? చెప్పండి, ఏంటది? ఇంకేముంది వీళ్ళకి విశ్వాసం? యేసు ప్రభుతో యేసు ప్రభుతో కార్యాలు చేస్తుంటే చూస్తున్న శిష్యులే యేసు ప్రభు నీటి మీద నడిచేస్తే నా దేవుడు నా కొరకు వస్తున్నాడని ఆనందపడాల్సిన వ్యక్తులు అయ్యయ్యో మా యొద్దకు ఏమొస్తుంది? అందుకే మీకు విశ్వాసము ఏదైతే నీకు సమస్య అనుకుంటున్నావో, ఏ సమస్య అయితే నిన్ను పాడు చేస్తుంది అనుకుంటున్నావో, ఏ సమస్య నిన్ను కృంగతీస్తుంది అనుకున్నావో ఆ సమస్యను నా దేవుడు తన పాదాలతో తొక్కుకుంటూ నీ ముందుకు వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. తన పాదాలతో తొక్కుకుంటూ నీ ముందుకు వస్తున్నాడు. ఆ సమస్య నా దేవుడు తీయటానికి. ఆ సమస్య ముందు తీయాలంటే దేవునికి మీరు ఏం చేయాలండి? మొరపెట్టాలి. దేవుడికి మొరపెట్టాలి. సమాధానం వచ్చే వరకు మొరపెట్టాలి. దేవుడు మాట్లాడే వరకు మొరపెట్టాలి. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఆ పరిస్థితిలో నుంచి నిన్ను తప్పించే వరకు మొరపెట్టాలి. ఆమె హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మనలను తప్పించే వరకు మొరపెట్టాలి. ఆ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏంటో అక్కడ కూర్చున్న మీకే తెలుసు, పైన పరమ తండ్రికి తెలుసు, ఇక్కడ బోధిస్తున్న నాకు తెలియదు. కాబట్టి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితి కొరకు దేవుడికి మొర్ర పెట్టండి. ఆ పరిస్థితిని అణుచుకుంటూ అంటే ఆయన త్రొక్కుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. ఆమె చెప్పాలి. ఆమె ఏం చేస్తున్నాడు? ఆ పరిస్థితులను ఆయన అంటే ఆ పరిస్థితులను నేను తొలగించుకుంటూ ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆమెన్. ముందు నీ దగ్గరికి రాడు. ముందు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోలేదు, భార్యను తీసుకొచ్చి మాట్లాడాడు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు అరుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోలేదు. ముందు కంగారు పడవద్దని లేదా పడవలోనికి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందని చూసి భయపడుతుందో ముందు ఆ ప్రాబ్లం తీసేసి దేవుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడట్లేదని అనుకోవద్దు. ఒకవేళ దేవుడు నీ కొరకు నీ శత్రువుతో మాట్లాడుతూ నువ్వున్న పరిస్థితుల్లో తప్పించడానికి వాటిని తొలగించుకుంటూ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. బిగ్గరగా చెప్పాలి మరి. ఆమె హల్లెలూయా. ఆ పరిస్థితిని తీస్తూ దేవుడు నీ దగ్గరికి అది ఆ రావటానికి సమయము, ఆ పరిస్థితులు తీయటానికి సమయము ఉన్నది. అప్పటి వరకు దేవుడు ఒకవేళ నీతో మాట్లాడకపోవచ్చు, అప్పటి వరకు దేవుని కార్యం ఒకవేళ నువ్వు చూడకపోవచ్చు. అందుని బట్టి దేవుడు నన్ను చూడట్లేదండి, నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడని ఎప్పుడు అనొద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, మరచిపోయేవాడు కాదు, నాకెందుకని అనుకునేవారు అస్సలు కాదు. ఎందుకంటే ఆయనకి మనం అంటే ఏంటంట చెప్పండి? ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అండి? ఆయన నిన్ను సంకనేసుకుని ముద్దు పెట్టుకుని అంత ఇష్టం. ఎవరు ప్రేమిస్తారు అలా నిన్ను? ఎవరు ప్రేమిస్తున్నారని అనుకుంటున్నారు?
దేవుడు ప్రేమించినట్లు నిన్ను నన్ను ఎవ్వరు ప్రేమించలేరు. అందుని బట్టి ఊరిక మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి ఊరిక వాటిని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన తండ్రిని నువ్వు ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తే అది నిత్యము నీకు ఏమై ఉంటుంది? ఆశ్చర్య దుర్గముగా ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన నేను నమ్ముకొనదగిన దేవుడు అన్నాడు. ఆమె నమ్ముకొనదగిన దేవుడు అంటే దేవుడు నా జీవితంలో అద్భుతాలు చెయ్యవాడు. ఆమె ఏం చేస్తాడు? అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు నా జీవితంలో చెయ్యవాడు. ఆ కార్యములు చెయ్యటము నా జీవితంలో దేవుడు మొదలుపెట్టి ఉన్నాడని నమ్మాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు? కార్యములు చేయవాడు. మన శత్రువుతో దేవుడు మాట్లాడతాడు. వేటగాడి ఉరిలో నుండి నిన్ను దేవుడు విడిపించగలిగినవాడు. ఆయన ఒక్కడే. అందరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధనతో ప్రభునామను మహింపరచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇతబడి నీ మాటలు ప్రభు ప్రతి హృదయములో ఫలించినట్లుగా ప్రతిగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద చెప్పాలి నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదు లేదయ్యా, లేదు లేదయ్యా వేరే ఆధారము. నా దుర్గమా, నా కేడమా, నా శృంగమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే, నా తండ్రినికే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి ప్రాణాన్ని రక్షించావు. రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయమైనను, పగటి వేళ బాణమైనను, లోకం నన్నేం చెయ్యదు, ఏ తగిలు సమీపించదు. మరొకసారి రాత్రి వేళ భయమైనను, పగటి వేళ బాణమైనను, లోకం నన్నేం చెయ్యదు, ఏ తెగులు సమీపించదు. లేదు లేదయ్యా, లేదు లేదయ్యా వేరే ఆధారము. నా దుర్గమా, నా కేడమా, నా శృంగమా, నా శైలమా, ఆరాధన ఆరాధన చూద్దాం. తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. 1000 మంది పడిపోయి చెప్పాలి, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేదు లేదయ్యా చెప్పాలి, లేదు లేదయ్యా వేరే ఆధారము. నా దుర్గమా, నా కేడమా, నా శృంగమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి ఆమేన్
రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు నీ ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు ఏ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మార్గములో కాపాడుటకు ఏ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేదు లేదయ్యా లేదు లేదయ్యా వేరే ఆధారము నా దుర్గమా నా శైలమా నా శృంగమా ఆమేన్ ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన వేటగాడి ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాడి ఉరిలో నుండి చెప్పాలి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేదు లేదయ్య చెప్పాలి లేదు లేదయ్య